తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రజలారా, ఈరోజు ఒక ముఖ్య అంశం కోసము చెప్పడానికి కోసము మేము ముందుకు వచ్చాను. మరలా హన్మకొండ జిల్లా ధర్మసార మండలం ధర్మసార గ్రామంలో ఒక భూ వివాద విషయంలో ఒక దళిత బిడ్డ చాలా నష్టం జరుగుతుంది అతనికి. తన కొరకే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నా. 1101/B సర్వే నంబర్లో 5 ఎకరాల 30 గుంటల భూమి, అసలు పట్టదారు వచ్చి అయాగ్రచారికి సంబంధించిన భూమి ఇది. ఈ భూమిలో 3 ఎకరాల 30 గుంటల భూమి ఇంద్రనదేవి అయాగ్రచారి బిడ్డ సుమారు తనకి 40 సంవత్సరాల ఉన్నప్పుడు 3 ఎకరాల 30 గుంటల భూమి గుత్తపూర్వకంగా ఈ కాలేజీ నిర్మాణం కోసము ఇవ్వడం జరిగింది ఆనాడు. అది 2002 సంవత్సరంలో. 2002 సంవత్సరంలో ఏదైతే కన్స్ట్రక్షన్ కోసము తను గిఫ్ట్కి ఇచ్చిందో దీనికి సంబంధించిన పర్మిషన్ కోసం తెచ్చుకొని ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేసే ముందు మీ అందరికీ తెలుసు, మనం తప్పనిసరిగా సెట్ బ్యాక్ కావాలి. అంటే మనకు ఆనాడు ఆ రోజు మనకు ఈ కాలేజీ ముందు కాలినడకలో ఉండే అటు సైడు, అంటే ఇటు కాలేజీకి వెనుక భాగము వెస్ట్ సైడ్ కానీ కాలినడకలో ఉండే, మరియు ఇటు నార్త్ సైడ్ కూడా కాలేజీకి ఇటువైపులో కూడా కాలినడక జాగా ఉండే. మనం కాలేజీ నిర్మాణం కోసము మన పర్మిషన్ కావాలంటే తప్పనిసరిగా అది ఇల్లే కావచ్చు, కాలేజే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ నిర్మాణం కొరకైనా కానీ కూడా తప్పనిసరిగా మనం సెట్ బ్యాక్ అయితే కానీ మనకు పర్మిషన్లు రావు. సో ఈ 3 ఎకరాల 30 గుంటల భూమిలో వీళ్ళు సెట్ బ్యాక్ అయ్యి, అంటే ఇటు వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ అయ్యి 30 ఫీట్లు సెట్ బ్యాక్ అయ్యి, ఇటు నార్త్ సైడ్ కూడా సెట్ బ్యాక్ అయ్యి వీళ్ళు కాలేజ్ నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. తీసుకుని వచ్చిళ్ళు, వీళ్ళు పర్మిషన్ కూడా తీసుకున్నారు. కానీ ప్రజలారా, దీనికన్నా ముందు ఈ అయాగ్రచారి పుల్లారెడ్డికి 1974లో ఎకరం 20 గుంటల భూమి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎవరికి? పుల్లారెడ్డికి. ఈ పుల్లారెడ్డి కూడా 1976న ఈ అయాగ్రచారి పేరు నుంచి పుల్లారెడ్డికి కూడా మారవడం కూడా జరిగింది. అంటే అనుభవదారి కింద ఈయన మార్చుకోవడం కూడా జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పుల్లారెడ్డి, మోహన్ రెడ్డి కొన్ని సంవత్సరాల వరకు మన ధర్మసార నివాసులే, ఈ ధర్మసార గ్రామంలోనే నివసించారు. వాళ్ళు ఈ భూమి మీదనే నివసించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎకరం 20 గుంటల భూమి నుండి కొంతవరకు, అంటే 12 గుంటల భూమి అమ్మకానికి పెట్టిళ్ళు. ఎవరు పెట్టిళ్ళు? పుల్లారెడ్డి కొరకు మోహన్ రెడ్డి పెట్టిళ్ళు. ఈ 12 గుంటల భూమి ఒక దళిత బిడ్డ బొడ్డు సుశీల్ కుమార్ అనే వ్యక్తి ఈ 12 గుంటల భూమి కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అద్దులు పెట్టుకోవడానికి ఆనాడు ఈ కాలేజీ నిర్మాణం కూడా అయిపోయింది, కాలేజీ నడుస్తుంది. అతను నిర్మాణం కొరకు ఏదైతే అద్దుల కొరకు ఇతను రావడం జరిగిన నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం వచ్చి, సార్ ఈ భూమి కొంత భాగం మాకు కూడా ఉంటుంది, సో ఇది మాది కూడా ఉన్నట్టుంది, మీరు ఇలా నిర్మాణం చేయకండి అని చెప్పేసి కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఆనాడు ఉన్న కాలేజ్ ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు ఈ దళిత బిడ్డ బొడ్డు సుశీల్ కుమార్ ఏం చేసిందంటే మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, అన్నా నీ దగ్గర నేను 12 గుంటల భూమి కొన్నాను, మరి ఇది గవర్నమెంట్ సంబంధించిన భూమి అంటున్నారంటే, లేదు ఇది మన భూమే, ఇది ఎవరిది కాదు అని చెప్పేసి ఇది లోవర్ కోర్టులో వీళ్ళు లోవర్ కోర్టులో పోయిన తర్వాత కోర్టు కూడా మీకు దీనికి సంబంధించిన ఎకరం 20 గుంటలకు సంబంధించిన పేపర్లన్నీ కోర్టులో చేయాలని చెప్పి అన్నారు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళకు ఆర్డర్ కాపీ కూడా ఎకరం 20 గుంటల భూమి పుల్లారెడ్డి సన్ ఆఫ్ మోహన్ రెడ్డిది అని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. ఈ పేపర్లు తీసుకొని పోయి ఆనాడు ఉన్న మోహన్ రెడ్డి గారు ఎంఆర్ఓ మరియు మోహన్ లాల్ గారు ఎంఆర్ఓ, అంటే వీళ్ళిద్దరి పీరియడ్లో ఈ పేపర్లు అన్ని తీసుకొని పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత ఈ మోహన్ లాల్ ఎంఆర్ఓ గారు ఈ పేపర్లన్నీ చూసిన తర్వాత ఈ ఎకరం 20 గుంటల భూమికి మోహన్ రెడ్డికి పట్ట పాస్ బుక్లు కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. వీళ్ళు ఈ క్రమంలో ఈ మోహన్ రెడ్డి ఈ పట్ట పాస్ బుక్లు చేపించుకునే క్రమంలో మరలా ఈ మధ్య కాలంలో 2023లో శ్రీనివాస్, ఈ గౌడ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు మరలా గొడవకు దారి తీసిళ్ళు. లేదు సార్, ఇది మాకు లోవర్ కోర్టులో మేము కోర్టులో కేసు వేసినాము, మాకు పేపర్లు వచ్చినాయి, ప్రొసీడింగ్ వచ్చింది సార్, ఇది మా భూమి సార్ అని చెప్పి ఈ దళిత బిడ్డ ఎంత వివరణ ఇచ్చినా కానీ కూడా లేదు ఈ భూమి నాది అని చెప్పేసి ఆయన గొడవకు దారితీసి కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఎందుకంటే కలెక్టర్ గారికి వీళ్ళకు వచ్చిన ప్రొసీడింగ్లు కాపీ కానీ లేకపోతే వీళ్ళకు పట్టా చేయాలని మోహన్ లాల్
సార్ ఆ రోజు ఉన్న ఎంఆర్ఓ గారు చెప్పిన విషయం ఏది కూడా పరిగణలో తీసుకోకుండా, ఏది కూడా చెప్పకుండా, లేదు సార్ ఇది మొత్తం 3 ఎకరాల 30 గుంటల భూమి మాదే అని చెప్పి కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇస్తే కలెక్టర్ గారికి ఏం తెలుస్తారు? అవును ఇది 3 ఎకరాల 30 గుంటల భూమి ప్రభుత్వ కాలేజీ అనుకొని తను కూడా ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రొసీడింగ్ పట్టుకొని వచ్చి దౌర్జన్యంగా ఇక్కడ మీరు అక్కడ వెనకాల చూడొచ్చు, కాంపౌండ్ వాళ్ళు నైటే నిర్మాణం చేసిండ్రు. వాళ్ళు నిర్మాణం చేస్తుంటే ఈ దళిత బిడ్డ అయిన సుశీల్ కుమార్ను ఈ మోహన్ రెడ్డి ఇద్దరు వచ్చి, సార్ ఈ భూమి మాది, మాకు ప్రొసీడింగ్లు ఉన్నాయి సార్, మేము లోవర్ కోర్టుకు పోయినాం, హయ్యర్ కోర్టుకు పోయినాం, మాకు తగిన నోటీసులు కూడా ఉన్నాయి సార్, ఈ భూమి మాది సార్, మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాం కానీ కూడా మీరు ఇట్లా గోడలు నిర్మించడం తప్పు సార్, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కానీ కూడా దౌర్జన్యంగా వాళ్ళని పక్కకు నెట్టేసి ఈ గోడ రాత్రి నిర్మించడం జరిగింది. కావున నేను కోరేది ఒకటే, స్థానిక ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు, ఈ నిర్మాణం ఆనాడు ఉన్నప్పుడు కూడా మీరే ఎడ్యుకేషనల్ మినిస్టరు, నేను నా నుండి కోరేది ఒకటే, ఎమ్మెల్యే గారు మీరంటే గన్పూర్ నియోజకవర్గంలో ఎంతో పేరుంది, అందులో ధర్మసర్ గ్రామంలో కడియం శ్రీహరి గారు అని అంటే మాకెంతో అభిమానం ఉంది, ఎంతో ప్రేమ కలిగి ఉన్నాం. ఇంకొకటి సార్, ఇప్పటికిప్పటి బై ఎలక్షన్స్ వచ్చినా కానీ కూడా మరలా కడియం శ్రీహరి గారిని గెలిపించుకోవాలి అన్న ఆకాంక్షతో కూడా మేమందరం ఉన్నాం. సార్ మా యొక్క చిన్న విజ్ఞప్తి సార్, మీ వరకు ఇది వచ్చిందో రాలేదో మాకు తెలియదు సార్, కానీ ఒక చిన్న వ్యక్తి ఈ సమస్య వల్ల ఒక దళిత బిడ్డ మోసపోతున్నారు సార్. కాబట్టి కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మరియు కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి ఎన్ని విషయాలు చెప్పినా కానీ కూడా అతను వినడం లేదు సార్. కాలేజ్ ప్రిన్సిపల్ గారు దీనికి సపోర్టుగా ఎంఆర్ఓ గారు కూడా చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు కూడా ఈ శ్రీనివాస్ గారికి ఇద్దరు కుంభకయ్యే ఇది కట్టిల్లని కూడా చెప్పచ్చు సార్. ఎందుకనంటే ఆనాడు ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు అతనే వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి దగ్గరుండి ముగ్గు పోసిళ్ళు. ఆనాడు ఉన్న మోహన్ రెడ్డి గారైనా, మోహన్ లాల్ గారు సార్ అయినా కానీ కూడా ఎవరు కూడా లేదు ఇది మోహన్ రెడ్డి అని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా రాని వాళ్ళు, ఈ ఉన్న సదానందం గారే ఎందుకు వచ్చి ఇది పోయాలి సార్, ఎందుకు ముగ్గు పోయాలి? ఇంకోటి సార్, ధర్మసర గ్రామంలో అన్యాయంగా గవర్నమెంట్ భూమిల క్రెషర్లు నిర్మాణం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోమంటే తీసుకోరు. ఒక క్రెషర్ అయితే 7 తార్ చెట్లంత లోతుతో తీసినా కానీ కూడా దానివల్ల బాంబ్ బ్లాస్ట్ల వల్ల ఇల్లులకు ఇబ్బంది కలుగుతుంది అని, మరియు దానికి సంబంధించిన రవాణా ఏదైతే లారీలు మన ధర్మసర గ్రామం నుంచి మనం పోతున్నాయో దానివల్ల సీసీ రోడ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, కానీ ఈ కాంపౌండ్ వాళ్ళ మీదనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నాడో మాకైతే అర్థం కావున స్థానిక ఎమ్మెల్యే గారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపి దళితుడైన బొడ్డు సుశీల్ కుమార్ గారికి, అదేవిధంగా మోహన్ రెడ్డికి, అదేవిధంగా కాలేజీకి కూడా ముగ్గురికి న్యాయం చేసే విధంగా చూడండి సార్. మరియు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ వీడియో తప్పనిసరిగా కడియం శ్రీహరి గారికి మరియు మన హన్మకొండ డిస్టిక్ కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, ప్రత్యేకంగా ఈ కాలేజ్ సంబంధించిన ఎడ్యుకేషనల్ ఎంఈఓ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి కూడా చేరే విధంగా షేర్ చేయవలసిందిగా కోరుతున్నా. ప్రజలందరికీ నమస్తే.